యూపీఎస్ ఇన్ఫినిటీ మనకి లైవ్ ప్లస్ రికార్డెడ్ సెషన్స్ అనేవి ఉంటాయి. జిఎస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్, ఎన్సీఆర్టీ ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్, సిసాట్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అనేది ఉంటాయి. కంప్లీట్లీ మీకు 60,000 ప్యాకేజ్ అంతా కూడా వస్తుంది. 5,000 పర్ మంత్ ఈఎంఐతో వస్తుంది అనమాట. లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. మీకు ఏ డౌట్ వచ్చినా సరే మీరు ఈ నెంబర్కి కాల్ చేయగలరు. 7893899553. అట్లనే ఒకవేళ మీరు ఆఫ్లైన్ ప్రిపేర్ అవ్వాలనుకుంటే వైజాగ్ ఆఫ్లైన్ లో ఫస్ట్ మే నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఉంటుంది. సో మీకు ఎయిర్ కండిషన్ క్లాస్ రూమ్, రీడింగ్ రూమ్, లైబ్రరీ అనేది అవైలబుల్ ఉంటుంది. సో మీకు ఏ డౌట్ వచ్చినా సరే ఈ నెంబర్కి కాల్ చేయండి. రైట్? ఎస్. అండ్ నెక్స్ట్, సో ఫార్ వీఆర్ డన్ 2024 నుంచి 2015 వరకు కంప్లీట్ చేసాం. అండ్ నెక్స్ట్ వీఆర్ ఇన్ ది 2014. సో ఈ రోజు మనం 2014 క్వశ్చన్స్ అనేవి చూస్తాం. కొన్ని క్వశ్చన్స్ కొంత టఫ్ వర్క్ అనిపించవచ్చు, కొన్ని క్వశ్చన్స్ ఈజీగానే ఉంటాయి. రేపటితో మనకి ఎన్విరాన్మెంట్ సెషన్స్ అన్ని కూడా కంప్లీట్ గా క్లియర్ అయిపోతాయి. 2013 కదా, సో రేపు క్లాస్ అంతా కూడా కంప్లీట్ అయిపోతాయి. రైట్? ఎస్. సో ఇక్కడ ఒకసారి చూడండి, కన్సిడర్ ది ఫాలోయింగ్ పేర్స్. ది వెట్లాండ్ కాన్ఫరెన్స్, sorry, wetland confluence of rivers. It is not conference, it is confluence. Wetland confluence. Confluence అంటే కలవడం. సో ఏ రెండు రివర్స్ కలవడం వల్ల ఏ వెట్లాండ్ వస్తుంది అన్న క్వశ్చన్ అడిగారు. అయితే ఆన్ ద ఫేస్ ఆఫ్ దట్ క్వశ్చన్ అనేది మీకు టఫ్ అనిపించవచ్చు. ఒకసారి పూర్తిగా చదివిన తర్వాత టఫ్ కాదు మీరే చెప్పండి. సో హరికే వెట్లాండ్స్, కన్ఫ్లుయెన్స్ ఆఫ్ బియాస్ అండ్ సట్లజ్ అని చెప్తున్నాడు. బియాస్ అండ్ సట్లజ్ రివర్ రెండు కలిసిన చోట హరికే వెట్లాండ్స్ అని అంటున్నాడు. సో హరికే వెట్లాండ్స్ తెలుస్తుందా లేదా? జనరల్ గా ఎన్విరాన్మెంట్ చదివితే హరికే వెట్లాండ్స్ అనేది తెలుస్తుంది. ఒకవేళ తెలియకపోయినా సరే అలా ఉంచండి, చూద్దాం. నెక్స్ట్, ద కియోల్దేవ్ ఘానా నేషనల్ పార్క్. ది కియోల్దేవ్ ఘానా నేషనల్ పార్క్ ఎట్ ది కన్ఫ్లుయెన్స్ ఆఫ్ బనాస్ అండ్ చంబల్ రివర్ అంటున్నాడు. ఇది బనాస్ అండ్ చంబల్ రివరా? ఓకే, చూద్దాం. రైట్? అండ్ నెక్స్ట్, కొల్లేరు లేక్. కొల్లేరు లేక్ అనేది అట్ ది కన్ఫ్లుయెన్స్ ఆఫ్ మూసీ అండ్ కృష్ణ. ఓకే, సో వేర్ ఇస్ దిస్ కొల్లేరు లేక్? కొల్లేరు లేక్ ఎక్కడ ఉంది? ఇట్ ఈస్ ఇన్ ఆంధ్రప్రదేశ్. రైట్. ఆంధ్ర తమిళనాడు బోర్డర్ లో ఉంటుంది కొల్లేరు లేక్ అనేది. రైట్? సో అయితే ఈ కొల్లేరు లేక్ అనేది ఇఫ్ యు టేక్ మూసీ రివర్, ఇట్ ఈస్ ఇన్ తెలంగాణ. డన్. అండ్ కృష్ణా రివర్ అనేది కాస్త పైకే వెళ్తుంది. ఇట్ ఈస్ క్లియర్లీ సెడ్ దట్ మూసీ అండ్ కృష్ణా రివర్ దగ్గర అయితే కాదు కొల్లేరు లేక్. ఆప్షన్ 3, ఎందుకంటే కొల్లేరు లేక్ మనం ఖచ్చితంగా ఎలిమినేట్ చేయాలి. ఆంధ్రలో ఉంది కాబట్టి దాని గురించి తెలియాలి కదా. అవునా? ద మూమెంట్ ఇఫ్ యూ ఎలిమినేట్ ఆప్షన్ 3, డన్. సరిపోయిందా లేదా? హరికే వెట్లాండ్స్ అట్ ది కన్ఫ్లుయెన్స్ ఆఫ్ బియాస్ అండ్ సట్లెస్. డన్. రైట్, అదొకటి మాత్రమే కరెక్ట్. అయితే ఇక్కడ మీరు ఒకటి క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. మనం ఈ ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చాయి అంటే ఇంపార్టెంట్ వెట్లాండ్స్ దగ్గర ఒకవేళ రివర్స్ ఉంటే ఏ రివర్స్ అక్కడ ఉన్నాయి అనేది చూడాలి. అర్థమైందా? క్లియర్? అది మనం అర్థం చేసుకోవాలి. ఏమైనా వెట్లాండ్స్ మీరు చదువుతున్నారు అంటే ఆ వెట్లాండ్స్ దగ్గరలో ఏమైనా రివర్స్ ఉంటే వాటి గురించి చదవాలి. దాని మీద క్వశ్చన్స్ అనేవి వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. రైట్? నెక్స్ట్, సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ పొల్యూటెంట్స్ రిలీజ్డ్ బై స్టీల్ ఇండస్ట్రీ? స్టీల్ ఇండస్ట్రీ అన్ని టైప్ ఆఫ్ పొల్యూటెంట్స్ రిలీజ్ చేస్తుంది. మీకు ఏది కావాలంటే అది రిలీజ్ చేస్తుంది. ఆక్సైడ్స్ ఆఫ్ సల్ఫర్ అంటే సల్ఫర్ ఆక్సైడ్స్, ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్ అంటే నైట్రోజన్ ఆక్సైడ్స్, కార్బన్ మోనాక్సైడ్ CO, కార్బన్ డైఆక్సైడ్ CO2. అయితే యూ మే థింక్ సార్ కార్బన్ డైఆక్సైడ్ అనేది గ్రీన్ హౌస్ గ్యాస్ అని చెప్పారు కదా, ఇది ఒక పొల్యూటెంట్ కింద తీసుకోము. సో ఒకవేళ 4 ఆప్షన్ ఎలిమినేట్ చేస్తే 1, 2, 3 ఏదైనా ఉందా? 1, 2, 3 అయితే లేదు. ఖచ్చితంగా ఉన్న ఆప్షన్ ఏంటి? 1, 2, 3, 4. ఒకవేళ ఒక ఆప్షన్ కనుక 1, 2, 3 ఇస్తే అప్పుడు డౌట్ పడడానికి. బట్ ఇక్కడ చూడండి, దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ పొల్యూటెంట్స్ రిలీజ్డ్ బై ది స్టీల్ ఇండస్ట్రీస్.
స్టీల్ ఇండస్ట్రీ ఇవన్నీ కూడా రిలీజ్ చేస్తుంది, వాటితో పాటు కార్బన్ డైఆక్సైడ్ కూడా పొల్యూటెంట్ కింద కన్సిడర్ చేస్తున్నారు. కాబట్టి క్వశ్చన్ ఇట్లా ఫ్రేమ్ చేయడం అనేది జరిగింది. అర్థమైందా? సో ఇట్ ఈస్ వెరీ క్లియర్. స్టీల్ ఇండస్ట్రీస్ నుంచి సల్ఫర్స్ కానీ, నైట్రోజన్స్ కానీ, కార్బన్ మోనాక్సైడ్స్ కానీ ఇవన్నీ కూడా రిలీజ్ అవడం అనేది జరుగుతుంది. దెన్ ఆల్ ది అబోవ్. ఆన్సర్ ఏంటి? ఆల్ ది అబోవ్. డైరెక్ట్ క్వశ్చన్, అదేం కాన్సెప్ట్ ఏం కాదు. అండ్ నెక్స్ట్, అదర్ దాన్ పోచింగ్, what are the possible reasons for the decline in population of Ganga river dolphin అంటే ది గ్యాంజెటిక్ రివర్ డాల్ఫిన్? సో 2014 లో ఈ క్వశ్చన్ చదువుతున్నాం. 2016 లో నేషనల్ ఆక్వాటిక్ యానిమల్ ఏంటి అని క్వశ్చన్ అడిగాడా లేదా? గ్యాంజెటిక్ డాల్ఫిన్. అండ్ తర్వాత కూడా కొన్ని క్వశ్చన్స్ లో గ్యాంజెటిక్ డాల్ఫిన్స్ గురించి ఆప్షన్స్ లో పెట్టి అడగడం జరిగింది. అంటే ఏంటి, ఒకవేళ ఏదైనా యానిమల్ గురించి కనుక యూపీఎస్సి క్వశ్చన్ అడిగింది అంటే దాని యొక్క ఇన్ అండ్ అవుట్ అనేది తెలియాలి. అలా తెలిస్తే ఎగ్జామ్ లో కొంతవరకు ఎలిమినేట్ చేసే స్కోప్ అనేది దొరుకుతుంది. అవునా కదా? రైట్? ఎస్. సి, అయితే పోచింగ్ మాత్రమే కాకుండా డాల్ఫిన్స్ వాళ్ళ యొక్క పాపులేషన్ అనేది డిక్లైన్ అవుతుంది అని చెప్తున్నారు. సో ఏ కారణాల వల్ల అవుతుంది అనేది చూద్దాం. సో ఒక్కసారి, ది కన్స్ట్రక్షన్ ఆఫ్ డ్యామ్స్ అండ్ బ్యారేజెస్. ఎప్పుడైనా సరే డ్యామ్స్ కానీ, బ్యారేజెస్ కానీ రివర్స్ మీద కన్స్ట్రక్షన్ చేస్తే వీటి యొక్క మొబిలిటీ అనేది తగ్గిపోతుంది. వీటి యొక్క మొబిలిటీ అనేది తగ్గిపోతే వాటి యొక్క నెంబర్ అనేది డిక్లైన్ అయిపోతుంది. లిమిటెడ్ ప్లేస్ లోనే ఉండాలి అంటే చాలా కష్టం. ఓకేనా? లిమిటెడ్ ప్లేస్ లో చాలా ఉండాలి అంటే చాలా కష్టం. వాళ్ళు ఫుడ్ దొరకకపోవచ్చు, చిల్డ్రన్ ని పెంచలేకపోవచ్చు, తక్కువ ఏరియాలో వాళ్ళు రోమ్ చేయలేకపోవచ్చు. సో డ్యామ్స్ కనుక, బ్యారేజెస్ కనుక కన్స్ట్రక్షన్ చేస్తే డాల్ఫిన్స్ అనేవి తగ్గుతాయి. సో ఫస్ట్ ఆప్షన్ అనేది ఉండాలి. సో ఫస్ట్ ఆప్షన్ అనేది ఉండాలి కాబట్టి మనం బి ఆప్షన్ అనేది ఇక్కడ ఎలిమినేట్ చేయొచ్చు. ఓకేనా? రైట్. అండ్ నెక్స్ట్, సి, ఇంక్రీజ్ ఇన్ ది పాపులేషన్ ఆఫ్ క్రొకోడైల్స్ ఇన్ ద రివర్స్. ఒక్కసారి, క్రొకోడైల్స్ కి డాల్ఫిన్స్ కి రిలేషన్ ఏదైనా ఉందా? క్రొకోడైల్స్ ఏమైనా డాల్ఫిన్స్ ని తింటాయా ఏంటి? నో, క్రొకోడైల్స్ డాల్ఫిన్స్ తినవు. రైట్? సో క్రొకోడైల్స్ డాల్ఫిన్స్ తినవు కాబట్టి క్రొకోడైల్ పాపులేషన్ ఒకవేళ పెరిగినా సరే అది ఏ విధంగా కూడా డాల్ఫిన్ కి ఇన్ఫ్లుయెన్స్ చేయదు. సో సెకండ్ ఆప్షన్ తీసేస్తే వచ్చిందా? డన్. అండ్ స్టిల్ థర్డ్ అండ్ ఫోర్త్ ఆప్షన్స్ కూడా చూడండి. గెటింగ్ ట్రాప్డ్ ఇన్ ఫిషింగ్ నెట్స్ యాక్సిడెంటల్లీ. ఎస్, అప్పుడప్పుడు చేపల కోసం ఏదైతే వల వేస్తారో ఆ వలలో డాల్ఫిన్స్ పడితే అవి చచ్చిపోతాయి. రైట్? కరెక్టే. సో థర్డ్ ఆప్షన్ కూడా కరెక్టే. ఫోర్త్ ఆప్షన్, యూజ్ ఆఫ్ సింథటిక్ ఫెర్టిలైజర్స్ అండ్ అదర్ అగ్రికల్చరల్ కెమికల్స్ ఇన్ క్రాప్ ఫీల్డ్స్ ఇన్ విసినిటీ ఆఫ్ రివర్స్. రివర్స్ దగ్గరలో, విసినిటీ అంటే దగ్గర, రివర్స్ దగ్గరలో ఉన్న కొన్ని అగ్రికల్చరల్ ల్యాండ్స్ ఏవైతే ఉంటాయో వాటిలో ఈ సింథటిక్ ఫెర్టిలైజర్స్ కానీ, పెస్టిసైడ్స్ కానీ యూజ్ చేయడం వల్ల దాంట్లో ఉండే ఎక్స్ట్రా కెమికల్స్ అనేవి కూడా ఫ్లో అయి రివర్స్ లో కలుస్తుంటే అవి పొల్యూషన్స్ కాబట్టి డాల్ఫిన్స్ చనిపోయే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఎస్, చనిపోతాయి. రైట్? సో థర్డ్ ఆప్షన్ కరెక్టే, ఫోర్త్ ఆప్షన్ కరెక్టే. సెకండ్ ఆప్షన్ కనుక ఎలిమినేట్ చేస్తే, లైక్ క్రొకోడైల్స్ కి డాల్ఫిన్స్ కి ఎటువంటి రిలేషన్ లేదు. క్రొకోడైల్స్ డాల్ఫిన్స్ ని తినలేవు. డాల్ఫిన్ ఎంత పెద్ద ఉంటుంది? చాలా బ్రాడ్ గా ఉంటుంది. సో క్రొకోడైల్ అంత డాల్ఫిన్ అట్లా తినలేదు కదా. రైట్? సో ఇట్ ఈస్ వెరీ క్లియర్ దట్ సెకండ్ ఆప్షన్ మీరు ఎలిమినేట్ చేస్తే ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. సింపుల్ లాజిక్ అంతే. రైట్? ఇంకేం అవసరం లేదు. అండ్ నెక్స్ట్, ఇఫ్ యూ వాక్ త్రూ కంట్రీ సైడ్, ఒకవేళ కంట్రీ సైడ్ అంటే విలేజ్ ఏరియాస్ లో పని, ఒకవేళ మీరు విలేజ్ ఏరియాలో నడుస్తుంటే యు ఆర్ లైక్లీ టు సీ సమ్ బర్డ్స్, కొన్ని బర్డ్స్ ని చూస్తారు, స్టాకింగ్ అలాంగ్ సైడ్ ది క్యాటిల్ టు సీజ్ ది ఇన్సెక్ట్స్ డిస్టర్బ్డ్ బై దేర్ మూవ్మెంట్ త్రూ గ్రాసెస్. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తాయి అనమాట. ఏంటి? గ్రాసెస్ ని. ఎప్పుడైతే ఈ యానిమల్, ఒక పెద్ద యానిమల్స్ అనేవి కదులుతాయో అప్పుడు ఇన్సెక్ట్స్ కూడా గ్రాసెస్ నుంచి బయటకు వస్తాయి. ఎప్పుడైతే గ్రాసెస్ నుంచి ఇన్సెక్ట్స్ బయటకు వస్తాయో వెంటనే ఈ బర్డ్స్ వెళ్ళి ఆ ఇన్సెక్ట్స్ ని పట్టుకొని తినేస్తాయి అనమాట. క్లియర్? సో అట్లా ఏ బర్డ్ ఉందని. అఫ్ కోర్స్ దిస్ ఈస్ ఏ టఫ్ క్వశ్చన్. ఎవరు చెప్తారు? వెదర్ ఇట్ ఈస్ పెయింటెడ్ స్టార్క్, కామన్ మైనా, బ్లాక్ నెక్డ్ క్రేన్, ఇవన్నీ కూడా బర్డ్సే. బట్ ఇవన్నీ కూడా క్యాటిల్ మూవ్ అవుతున్నప్పుడు వచ్చే ఇన్సెక్ట్స్ ని చంపుకొని తింటాయి.
అండ్ ఇవి మనం ఎక్కడ చూస్తాం, ఇఫ్ యూ వాక్ త్రూ ద కంట్రీ సైడ్, అంటే మీరు పల్లెటూరులో కనిపించాలన్నమాట. అట్లా చెప్తున్నాడు. అఫ్ కోర్స్ దిస్ ఇస్ ద టఫ్ క్వశ్చన్. ద ఆన్సర్ ఈస్ కామన్ మైనర్. కామన్ మైనర్ మాత్రమే ఆన్సర్, ఆప్షన్ 2, ఓన్లీ 2. రైట్, దిస్ ఇస్ ద టఫ్ క్వశ్చన్. ఇటువంటి క్వశ్చన్స్ ఇస్తే ఎక్కడ ఎలిమినేట్ స్కోప్ కూడా లేదు. సో ఇట్లాంటి క్వశ్చన్స్ ఏం చేయాలి మనం, వీ హ్యావ్ టు లీవ్. రైట్, ఎస్. బట్ ఎక్స్ట్రా వర్క్ ఏంటంటే యూనిట్ టు గో త్రూ పెయింటెడ్ స్టాక్ ఏంటి, కామన్ మైనా ఏంటి, బ్లాక్ నెక్డ్ క్రెయిన్ ఏంటి అనేది ఇమేజెస్ చూడండి, వాటి గురించి కాస్త రీసెర్చ్ అనేది చేయండి. దట్ ఈస్ ఇంపార్టెంట్. దట్ ఈస్ ద టేక్ అవే. రైట్, అండ్ నెక్స్ట్ విత్ రిఫరెన్స్ టు నీమ్ ట్రీ. నీమ్ ట్రీ అంటే వేప చెట్టు. వెరీ వెరీ గుడ్. ఎస్, నీమ్ ట్రీ అంటే వేప చెట్టు. కన్సిడర్ ది ఫాలోయింగ్ ది స్టేట్మెంట్స్. నీమ్ ఆయిల్, నీమ్ ఆయిల్ వస్తుంది. ఎస్, కెన్ బి యూజ్డ్ యాజ్ పెస్టిసైడ్ టు కంట్రోల్ ది ప్రొలిఫరేషన్ ఆఫ్ స్పీసీస్ ఆఫ్ ఇన్సెక్ట్స్ అండ్ మైట్స్. యూజ్ చేస్తారా, యూజ్ చేయరా నీమ్ ఆయిల్ అనేది? నీమ్ ఆయిల్ అనేది ఇన్సెక్ట్స్ కి వీటికి రెపెల్లెంట్ గా పనిచేస్తుంది. ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్టే. రైట్, ఎస్. సో నీమ్ సీడ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ది మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ బయోఫ్యూయల్స్ అండ్ హాస్పిటల్ డిటర్జెంట్స్. బయోఫ్యూయల్స్ లోని హాస్పిటల్ డిటర్జెంట్స్ లో యూజ్ చేస్తారా? ఎస్, నీమ్ అనేది కంప్లీట్లీ బెనిఫిటే. రైట్, ఇన్సెక్ట్స్ ని రెపెల్ చేస్తుందన్న ట్రూ పెడతాము, ఆ బ్యాక్టీరియాస్ ని కిల్ చేస్తుంది, వైరసెస్ ని కిల్ చేస్తుంది అన్న యాక్సెప్ట్ చేస్తాం. నీమ్ కి చాలా విధాలమైన ఫార్మాసిటికల్ ప్రాపర్టీస్ అనేవి దానికి ఉన్నాయి. రైట్, థెరప్టిక్ ప్రాపర్టీస్ అనేవి నీమ్ ఆయిల్ కి ఉన్నాయి. అండ్ నీమ్ సీడ్స్ అనేవి బయోఫ్యూయల్స్ తయారు చేయడానికి హెల్ప్ చేస్తాయి. ఎస్, నీమ్ సీడ్స్ అనేవి బయోఫ్యూయల్స్ తయారు చేయడానికి హెల్ప్ చేస్తాయి. థర్డ్ వన్, నీమ్ ఆయిల్ హ్యాస్ అప్లికేషన్స్ ఇన్ ఫార్మాసిటికల్ ఇండస్ట్రీ. సో ఫార్మాసిటికల్ ఇండస్ట్రీలో కూడా నీమ్ ఆయిల్ అనేది యూజ్ చేస్తారు. ఎస్, యూజ్ చేస్తారు. దిస్ ఈస్ ఎ వెరీ ఈజీ క్వశ్చన్. 1, 2, 3. నీమ్ ఆయిల్ గురించి, వేప చెట్టు గురించి కొన్ని బెనిఫిట్స్ మీకు తెలిసినా సరే ఆన్సర్ అనేది చాలా ఈజీగా పెట్టగలను. రైట్, అండ్ ఇది మరి 2014 కాబట్టి ఐ డోంట్ నో అబౌట్ ది కరెంట్ అఫైర్స్. ఆ టైంలో కరెంట్ అఫైర్స్ లో ఉందా, నీమ్ ట్రీ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉందా అనేది నాకు తెలియదు. క్లియర్? రైట్, అండ్ నెక్స్ట్ the most important strategy. The most important strategy for the conservation of biodiversity together with the traditional human life in the establishment of. So ఏంటిది the most important strategy? బయోడైవర్సిటీతో పాటు హ్యూమన్ లైఫ్ కూడా ఉంటుందంట. వెదర్ ఇట్ ఈస్ బయోస్ఫియర్ ఆర్ వెదర్ ఇట్ ఈస్ రిజర్వ్స్ ఆర్ నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్. చాలా క్లియర్ గా నేషనల్ పార్క్స్ లో అయితే మాత్రం హ్యూమన్ లైఫ్ అనేది ఉండదని తీసుకుంటాం. బయోడైవర్సిటీ అనేది ఉండాలి అంటే ఇట్ ఈస్ నాట్ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ అండ్ రిజర్వ్స్, ఇట్ ఈస్ యాక్చువల్లీ ది బయోస్ఫియర్ రిజర్వ్స్. బయోస్ఫియర్ రిజర్వ్స్ లోని బయోడైవర్సిటీతో పాటు హ్యూమన్ లైఫ్ అనేది మనం తీసుకుంటాం. డన్? Right? Yes, that is biosphere reserve. That is a basic concept environment lo మీరు చదువుతారు. And next, see, the scientific view is that the increase in global temperature should not exceed, ఇది 20 కాదు 2 degrees. ఆ డిగ్రీ అన్నది అట్లా వచ్చింది. ఓకేనా? ఇట్ ఈస్ ది 2 degree Celsius. సో టైప్ ఆఫ్ మిస్టేక్ అది. షుడ్ నాట్ ఎక్సీడ్ 2 degrees అబౌవ్ ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్. ఇదే కదా సైంటిఫిక్ వ్యూ, 2 degrees కన్నా దాటొద్దు అని. అయితే ఇఫ్ ద గ్లోబల్ టెంపరేచర్ ఇంక్రీజెస్ బియాండ్ 3 degrees Celsius, ఒకవేళ 2 degrees అనేది వద్దు అంటున్నారు, ఒకవేళ 3 degrees పెరిగితే ఇంపాక్ట్ ఏంటి? ఆబ్వియస్లీ ఇంపాక్ట్స్ ఏంటి? డిజాస్టర్సే కదా, అవునా? రైట్, ఎస్. సో 2 degrees పెరగొద్దు అంటున్నారు, 3 degrees పెరుగుతుందంటే కొంతవరకు డిజాస్టర్స్ అనేవి జరుగుతాయి. సో చూద్దాం, చూడండి. ది టెరెస్ట్రియల్ బయోస్ఫియర్ రిజర్వ్స్ టెండ్ టువర్డ్స్ ఏ నెట్ కార్బన్ సోర్స్. అంటే బయోస్ఫియర్ రిజర్వ్స్ అనేవి ఇంతవరకు కూడా కార్బన్ ని పీల్చుకుంటున్నాయి. బట్ ఇక్కడ నుంచి ఒకవేళ 3 degrees Celsius అయితే బయోస్ఫియర్ రిజర్వ్స్ నుంచి కార్బన్ పీల్చుకోవడం కాదు, కార్బన్ అవే వదులుతాయి.
సో దాన్ని కార్బన్ సోర్స్ అని అంటాం. అంటే రేదర్ దాన్ సింకింగ్ ది కార్బన్, దే బికమ్ ది సోర్స్ ఫర్ ది కార్బన్ అని చెప్తున్నారు. ఎస్, 3°C కనుక పెరిగితే ఇటువంటి ఎన్విరాన్మెంటల్ డిజాస్టర్స్ అనేవి జరుగుతాయి. ఫస్ట్ ఆప్షన్ అనేది మనం ఖచ్చితంగా తీసుకుంటాం. అండ్ నెక్స్ట్, వైడ్ స్ప్రెడ్ కోరల్ మోర్టాలిటీ విల్ అక్కర్. కోరల్ రీఫ్స్ అని అంటాం. కోరల్ రీఫ్స్ అనేవి ఉంటాయి. ఆ కోరల్ రీఫ్స్ అనేవి 3°C కనుక పెరిగిందంటే, యాక్చువల్లీ 1.5 నుంచి 2 degrees పెరిగితేనే కోరల్ రీఫ్స్ అనేవి చచ్చిపోతాయి. అలాంటిది 3 degrees పెరిగాయి అంటే కోరల్స్ చాలా వరకు కూడా చనిపోతాయి అన్నమాట. రైట్. సో సెకండ్ ఆప్షన్ కూడా కరెక్టే. మనకి 1 ఉండాలి, 2 ఉండాలి. 1 ఉండాలి, 2 ఉండాలి అంటే ఈ రెండు ఆప్షన్స్ ఎలిమినేట్ చేయొచ్చు. సో దెన్ యూ కెన్ టేక్ ది ఛాన్స్. ఓకేనా? 1 ఉండాలి, 2 ఉండాలి అంటే ఖచ్చితంగా మనకి ఆప్షన్ ఏ అండ్ ఆప్షన్ సి ఎలిమినేట్ అవుతున్నాయి. బిడిలోనే ఆప్షన్ అనేది ఉంటుంది. చూడండి, సి, ఆల్ ది గ్లోబల్ వెట్లాండ్స్ ఆల్ విల్ పర్మనెంట్లీ డిసపియర్. అసలు వెట్లాండ్, ఒక్క వెట్లాండ్ ఉండదంట, అన్ని వెట్లాండ్స్ కూడా ఆవిరైపోతాయంట. వెదర్ ఇట్ ఈస్ పాసిబుల్ 3 degrees వల్ల? ఎన్విరాన్మెంటల్ డిజాస్టర్స్ అయితే జరుగుతాయి, వెట్లాండ్స్ లో ఉన్న వాటర్స్ అంతా కూడా ఎగిరిపోతాయా? ఇది మరీ ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్ లా లేదా? రైట్. సో ఇది ఉంచండి. నెక్స్ట్ చూడండి, కల్టివేషన్ ఆఫ్ సిరియల్స్ విల్ నాట్ బి పాసిబుల్ ఎనీవేర్ ఇన్ ది వరల్డ్. ప్రపంచంలో ఎక్కడా కూడా ఇంకా సిరియల్స్, గ్రెయిన్స్ పండించడానికి లేదంట, అవ్వదంట ఇంకా 3 degrees పెరిగితే. ఇది కూడా అవుతుందా 3 degrees కి? రైట్. సో 3, 4 అనేది వెరీ ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్స్ దట్ వీ కెనాట్ టేక్. ఆన్సర్ ఈజ్ 1 and 2 ఓన్లీ. అర్థమైందా? అండ్ నెక్స్ట్ సి, ఎయిత్ స్టేట్మెంట్, ఎయిత్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఏ వెట్లాండ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ ఈస్ బ్రాట్ అండర్ ది మాంట్రెక్స్ రికార్డ్, వాట్ డస్ ఇట్ ఇంప్లై? దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మాంట్రెక్స్ రికార్డ్ అండ్ వెట్లాండ్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్, ఈ రెండు కూడా బేసిక్ ఎన్విరాన్మెంట్ చదివేటప్పుడు వెట్లాండ్స్ మోస్ట్ ఇంపార్టెంట్. చూసారా, చాలా సార్లు వెట్లాండ్స్ మీద క్వశ్చన్స్ వస్తున్నాయి. వెట్లాండ్స్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్. రామ్సార్ కన్వెన్షన్, వెట్లాండ్స్ అండ్ మాంట్రెక్స్ రికార్డ్స్ అనేవి చదువుతారు. వాట్ ఈస్ మాంట్రెక్స్ రికార్డ్ అంటే, దిస్ ఈస్ అ డైరెక్ట్ క్వశ్చన్. that is change in ecological character have occurred or occurring or likely to occur in the wetlands as a result of human interference. అంటే ఒక వెట్లాండ్ ఉంది అనుకోండి, ఆ వెట్లాండ్ లో బికాస్ ఆఫ్ హ్యూమన్ ఇంటర్ఫియరెన్స్ వలన వెట్లాండ్ ఆవిరైపోతుంది, ఎండిపోతుంది అనుకోండి. అప్పుడు వెంటనే ఆ వెట్లాండ్ ని తీసుకెళ్లి మాంట్రెక్స్ రికార్డ్ లో పెడతారు. అట్లా పెట్టడం వలన దీని మీద కాన్షియస్నెస్ అనేది పెరుగుతుంది, హ్యూమన్ ఇంటర్ఫియరెన్స్ అనేది ఆపుతారు, వెట్లాండ్ కన్జర్వేషన్ అనేది చేస్తారు. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ మాంట్రెక్స్ రికార్డ్. ఓకేనా? మిగిలిన ఆప్షన్స్ ఏం కాదు. ఇట్ ఈస్ సింప్లీ మాంట్రెక్స్ రికార్డ్. అంటే ఒకవేళ వెట్లాండ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ కనుక మారితే బికాస్ ఆఫ్ హ్యూమన్ ఇంటర్ఫియరెన్స్, ఈ మాంట్రెక్స్ రికార్డ్ లో పెట్టడం అనేది జరుగుతుంది. దట్స్ ఇట్. అండ్ నెక్స్ట్, there is some concern regarding the nanoparticles. నానో పార్టికల్స్ వలన కొంత కన్సర్న్ అనేది ఉందంట ఆఫ్ సమ్ కెమికల్ ఎలిమెంట్స్ దట్ ఆర్ యూజ్డ్ ఇన్ ద ఇండస్ట్రీ అండ్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ వేరియస్ ప్రొడక్ట్స్. సో వాటి యొక్క కన్సర్న్ ఏంటి, ఎందుకు అంటే ఇక్కడ ఆప్షన్స్ లో ఖచ్చితంగా నానో పార్టికల్స్ వల్ల మనకు వచ్చే నెగిటివ్స్, వాటి మీద ఆన్సర్ అనేది ఉండాలి. రైట్, చూద్దాం. సి, దే కెన్ అక్యుములేట్ ఇన్ ది ఎన్విరాన్మెంట్ అండ్ కంటామినేట్ వాటర్ అండ్ సాయిల్. ఇది వాటర్ అండ్ సాయిల్ ని అక్యుములేట్ చేస్తుందా లేదా? ఐ మీన్ అక్యుములేట్ అవుతుందా లేదా? రైట్, దిస్ ఇస్ ఎ బేసిక్ ఆప్షన్. నెక్స్ట్, దే కెన్ ఎంటర్ ది ఫుడ్ చైన్. ఫుడ్ చైన్ లో నానో పార్టికల్స్ అనేవి ఎంటర్ అవ్వగలవు. ఎస్. దే కెన్ ట్రిగ్గర్ ది ప్రొడక్షన్ ఆఫ్ ఫ్రీ రాడికల్స్. ఫ్రీ రాడికల్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి నానో పార్టికల్స్ వలన. ఎస్. ఆన్సర్ ఇస్ 1, 2 and 3. క్లియర్? ఆన్సర్ ఏంటి? 1, 2 and 3. సార్ చెప్పండి సార్, అక్కడ అక్యుములేట్ అంటే మీనింగ్ ఏమొస్తుంది సార్? అక్యుములేషన్ అంటే ఎప్పుడు కూడా ఒక దగ్గరికి వచ్చేస్తే అన్ని కూడా దాన్ని అక్యుములేషన్ అని అంటాం. అంటే ఒక దగ్గర గుమి కూడితే అక్యుములేషన్ అని అంటాం. రైట్. ఎస్. సో నానో పార్టికల్స్ వల్ల ఈ కన్సర్న్స్, ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. రైట్. అండ్ నెక్స్ట్, ది brominated flame retardants. The brominated flame retardants are used in many household products
లైక్ మ్యాట్రెసెస్ అండ్ అప్హోల్స్ట్రీ. మ్యాట్రెసెస్ కానీ కర్టెన్స్ కానీ ఈ వీటిలో యూజ్ చేస్తారు బ్రామినేటెడ్ ఫ్లేమ్స్ అనేవి. వై ఈస్ దేర్ సమ్ కన్సర్న్ అబౌట్ దేర్ యూజ్? దాని యొక్క యూజ్ ఎందుకు కన్సర్న్? ఒక్కసారి ఈ బ్రామినేటెడ్ ఫ్లేమ్ అంటే ఏంటో మీకు తెలియదు, ఓకే. బ్రామినేటెడ్ ఫ్లేమ్ రిటార్డెంట్స్ అంటే ఏంటో తెలియదు, ఓకే. తెలియకపోయినా సరే దానివల్ల ప్రాబ్లం అంటున్నాడు, కన్సర్న్ అంటున్నాడు. చూడండి, దే ఆర్ హైలీ రెసిస్టెంట్ టు డిగ్రేడేషన్ ఇన్ ద ఎన్విరాన్మెంట్. అంటే అర్థం ఏంటి అంటే జనరల్ గా ఒక ఆబ్జెక్ట్ అనేది గుడ్ ఆర్ బ్యాడ్ ఎప్పుడు చెప్తామంటే, ఒకవేళ ఈ ప్రొడక్ట్ అనేది చాలా ఈజీగా ఎన్విరాన్మెంట్ లో డిగ్రేడ్ అయిపోతుంది అనుకోండి, అప్పుడు దానివల్ల ప్రాబ్లం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ ఒక క్యారెట్ ఉంది. ఒక క్యారెట్ మీరు తినలేదు, దాన్ని బయట పడేశారు. 1 డే ఉంటుంది, 2 డే ఉంటుంది, 3 days ఉంటుంది. ఒక 10 days తర్వాత అయితే ఉండదు, క్లియర్. ఒక 15 days తర్వాత ఉండదు, దానికి ఫంగస్ పట్టి అండ్ అది ఆటోమేటిక్ గా డిఫరెంట్ యానిమల్స్ వాటన్నిటిని కూడా తినేస్తాయి, అవునా కాదా? సో ఒక 10 days కో 20 days కో 1 month కో ఇది కంప్లీట్ గా డిగ్రేడ్ అయిపోతుంది. బట్ అదే ఇఫ్ యూ టేక్ ఒక ప్లాస్టిక్ బాక్స్ పడేశారనుకోండి, 100 years అయినా అది ప్లాస్టిక్ బాక్స్ కిందనే ఉంటుంది. గెటింగ్? సో డిగ్రేడ్ అవ్వకపోవడం వల్ల ప్లాస్టిక్ అనేది డేంజర్ అన్నమాట. ఇక్కడ చూడండి, బ్రామినేటెడ్ ఫ్లేమ్ రిటార్డెంట్స్ అనేవి డేంజర్ అని చెప్తున్నారు. ఇక్కడ క్వశ్చన్ అదే డేంజర్ అని చెప్తున్నారు. ఫస్ట్ ఆప్షన్ ఏంటి? దే ఆర్ హైలీ రెసిస్టెంట్ టు డిగ్రేడేషన్. అవి డిగ్రేడేషన్ అవ్వవంట. డిగ్రేడేషన్ అవ్వవు అంటే అది కన్సర్న్ అనే చెప్తామా లేదా? అప్పుడు అంటే సార్ సాయిల్ లో కలవనా? రైట్, సాయిల్ లో కలవాలి. డిగ్రేడేషన్ అంటే సింపుల్ కాంపౌండ్స్ కింద బ్రేక్ అయిపోవాలి. సింపుల్ కాంపౌండ్స్ కింద బ్రేక్ అయితే డిగ్రేడేషన్ అని అంటాం ఈజీగా. అలా అవ్వకపోతే దే ఆర్ రెసిస్టెంట్ టు డిగ్రేడేషన్ అని అంటాం. మనకి కన్సర్న్స్ అడుగుతున్నాడు. ఫస్ట్ స్టేట్మెంట్ లో డిగ్రేడేషన్ అవ్వదు అంటున్నాడు. డిగ్రేడేషన్ అవ్వకపోవడం ఒక కన్సర్న్. క్వశ్చన్ లో కూడా కన్సర్న్ అడుగుతున్నాడు, అందుకు ఫస్ట్ స్టేట్మెంట్ అనేది ట్రూ అని పెడతాం. డన్. ఓకే సార్. అండ్ దే ఆర్ ఏబుల్ టు అక్యుములేట్ ఇన్ హ్యూమన్స్ లో కానీ యానిమల్స్ లో కానీ అవి ఉండి ఒక దగ్గరికి చేరుకుంటాయి అన్నమాట. బ్రామినేటెడ్ ఫ్లేమ్ రిటార్డెంట్స్ అనేది అవుతుందా? ఎస్, అదే కన్సర్న్. ఎప్పుడైనా హ్యూమన్ బాడీలో కూడా అక్యుములేట్ అవ్వడం డేంజర్. అవి అక్యుములేట్ అవ్వకూడదు, అవి బ్రేక్ అయిపోవాలి. బ్రేక్ అయిపోతేనే బాడీ నుంచి బయటకు వచ్చేస్తూ ఉంటాయి, రైట్? సో ఆప్షన్ ఏంటి? బోత్. అంటే తెలియకపోయినా సరే కొన్ని మనం ఆప్షన్స్ చూసి కొంతవరకు చేయొచ్చు, రైట్? ఎస్. అండ్ నెక్స్ట్ దిస్ 11th క్వశ్చన్ విత్ రెఫరెన్స్ టు ఈకో సెన్సిటివ్ జోన్స్. వెరీ గుడ్. సో ఈకో సెన్సిటివ్ జోన్స్ గురించి అడుగుతున్నారు. ఈకో సెన్సిటివ్ జోన్స్ మీ బేసిక్ ఎన్విరాన్మెంట్ క్లాస్ లో చదువుతారు. ఈకో సెన్సిటివ్ జోన్స్ ఆర్ ఏరియాస్ దట్ ఆర్ డిక్లేర్డ్ అండర్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్. నో, ఇట్ ఈస్ నాట్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్. ఇట్ ఈస్ ది ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆఫ్ 1986. ఎవ్రీ ఇయర్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ మీద క్వశ్చన్, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 మీద క్వశ్చన్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఆ 2 యాక్ట్స్ ని చాలా క్లియర్ గా చూడాలి, రైట్? సో విచ్ మీన్స్ ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రాంగ్. ఫస్ట్ ఆప్షన్ రాంగ్ అయితే ఈ 2 పోతున్నాయి. దెన్ యూ కెన్ టేక్ ది ఛాన్స్. సెకండ్ ఆప్షన్ చూడండి. ద పర్పస్ ఆఫ్ ది డిక్లరేషన్ ఆఫ్ ఈకో సెన్సిటివ్ జోన్ ఈస్ టు ప్రొహిబిట్ ఆల్ కైండ్స్ ఆఫ్ హ్యూమన్ యాక్టివిటీస్ ఇన్ దోస్ జోన్స్ ఎక్సెప్ట్ అగ్రికల్చర్. సి, అగ్రికల్చర్ కి యాక్సెప్ట్ చేస్తారంట, మిగిలినవన్నీ ఆపేస్తారంట. దట్ ఈస్ రాంగ్. క్లియర్? సో ఆన్సర్ ఈజ్ నైదర్ 1 nor 2. డన్. అగ్రికల్చర్ కి యాక్సెప్ట్ చేస్తే మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ అన్ని కూడా యాక్సెప్ట్ చేస్తున్నట్టే కదా. మరి అలాంటప్పుడు ఈకో సెన్సిటివ్ జోన్ కింద ఎందుకు డిక్లేర్ చేస్తారు? ఈకో సెన్సిటివ్ జోన్ కింద డిక్లేర్ చేస్తారంటే అగ్రికల్చర్ అనేది ఉండకూడదు కదా. ఈకో సెన్సిటివ్ అంటే ఏంటి? ఎకలాజికల్లీ సెన్సిటివ్. అంటే నువ్వు చిన్న డిస్టర్బెన్స్ చేసినా సరే అది చచ్చిపోతుంది. దాన్ని ఎకలాజికల్లీ సెన్సిటివ్ అని అంటాం. అంత చిన్న డిస్టర్బెన్స్ చేస్తే చచ్చిపోతే అగ్రికల్చర్ చేస్తే ఉంటుందా? రైట్? సో అందుకనే నన్ ఆఫ్ ది అబోవ్ ఇస్ ది ఆన్సర్. అండ్ నెక్స్ట్ ది 12th క్వశ్చన్. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ది యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఈజ్ ఎస్టాబ్లిష్డ్ అండర్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986. అయితే ఇది కూడా బేసిక్ గా ఎన్విరాన్మెంట్ లో చదువుతారు. దిస్ ఇస్ నాట్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్. ఇది గుర్తుంచుకోండి. ప్రివెన్షన్ ఆఫ్ క్రూయాలిటీ టు యానిమల్స్ 1960 ఈస్ ద బాడీ విచ్ ఎస్టాబ్లిషెస్ ది యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఓకేనా? స్టాట్యూటరీ బాడీ యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా.
but that is established through prevention of cruelty to animals. ఓకేనా? సో ఫస్ట్ ఆప్షన్ అనేది రాంగ్. యూ కెన్ టేక్ ఛాన్స్. చాలా క్లియర్ గా సెకండ్ ఆప్షన్ అనేది రైట్ అని చెప్తున్నారు. చూడండి, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ఈజ్ ఎ స్టాట్యూటరీ బాడీ. ఎస్, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ అనేది స్టాట్యూటరీ బాడీ. ఎక్కడి నుంచి ఎస్టాబ్లిష్ అవుతుంది? త్రూ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1978 నుంచి నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సెకండ్ ఆప్షన్ కరెక్టే, వీడు కూడా ఇస్తున్నాడు. నెక్స్ట్, ద నేషనల్ గంగా రివర్ బేసిన్ అథారిటీ ఈస్ చైర్డ్ బై ప్రైమ్ మినిస్టర్. ఎస్, నేషనల్ గంగా రివర్ బేసిన్ అథారిటీ. ఇది మీకు తెలిస్తే పెడతారు, లేదంటే పెట్టరు. బట్ దిస్ ఈస్ ఫైన్. ఇదైతే మాత్రం ది థర్డ్ ఆప్షన్ అనేది రైటే. మీకు 50% ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఒకటి పెడతారు. బట్ వన్ థింగ్ ఈస్ వెరీ క్లియర్, 2014లోనే నేషనల్ గంగా రివర్ బేసిన్ అథారిటీ అనేది క్రియేట్ చేయడం జరిగింది. సో ఖచ్చితంగా అప్పుడు కరెంట్ అఫైర్స్ లో ఉంటుంది. దీని యొక్క హెడ్ అనేది ప్రైమ్ మినిస్టర్ అని అందరికీ తెలుసు. సో ఈ ఆప్షన్ అనేది పెడతారు మోస్ట్లీ. ఓకేనా? రైట్. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఎర్త్ అవర్. వాట్ ఈస్ ఎర్త్ అవర్? ఎర్త్ అవర్ అంటే సంవత్సరంలో ఒక రోజు ఎలక్ట్రిసిటీ అనేది 1 hour ఆఫ్ చేస్తారు. మొన్న చేసినట్టున్నారు March 22. March 22 చేస్తారు ఎవ్రీ ఇయర్ ఎర్త్ అవర్ అని. 1 hour పవర్ అనేది వాల్యూంటరీగా షట్ డౌన్ అనేది చేయడం జరుగుతుంది. ఓకేనా? రైట్. సో అయితే సి, ఇట్ ఈస్ అన్ ఇనిషియేటివ్ ఆఫ్ UNEP అండ్ యునెస్కో. దిస్ ఇస్ రాంగ్. ఎర్త్ అవర్ అనేది ఇట్ ఈస్ నాట్ ఎన్ ఇనిషియేటివ్ ఆఫ్ UNEP అండ్ యునెస్కో. ఇట్ ఈస్ ఇనిషియేటివ్ ది వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ ఫర్ నేచర్, WWF అని అంటాం. గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. ద వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ ఫర్ నేచర్, WWF అంటాం. వాళ్ళు ఎర్త్ అవర్ ని కండక్ట్ చేస్తారు. ఫస్ట్ ఆప్షన్ అనేది చాలా క్లియర్ గా రాంగ్. అండ్ చాలా క్లియర్ గా సెకండ్ ఆప్షన్ అనేది ఇస్తున్నారు. వీ కెన్ టేక్ ఛాన్స్. సెకండ్ ఆప్షన్ చూడండి, ఇట్ ఈస్ అ మూవ్మెంట్ ఇన్ విచ్ పార్టిసిపెంట్స్ స్విచ్ ఆఫ్ ది లైట్స్ ఫర్ 1 hour ఆన్ ఏ సర్టెన్ డే ఎవ్రీ ఇయర్. అది అలాగే కరెక్టే, అదే March 22 అని చూస్తాం. అండ్ నెక్స్ట్, ఇట్ ఈస్ అ మూవ్మెంట్ టు రైజ్ ది అవేర్నెస్ అబౌట్ ది క్లైమేట్ చేంజ్ అండ్ నీడ్ టు సేవ్ ది ప్లానెట్. సెకండ్ కి థర్డ్ కి లింక్ అనేది సరిపోతుంది. సో ఆన్ దట్ బేసిస్ ద వైజ్ ఆప్షన్ ఏంటి? సి. అండ్ దట్ ఈస్ ద ఆన్సర్. ఇదే ఆన్సర్. క్లియర్? సో 2 and 3. ఎస్, ఒక రోజు ఆపుతారు. ఎందుకంటే ఇట్స్ అ మూవ్మెంట్ టు రైజ్ ది అవేర్నెస్ బిల్డ్ చేయడానికి అనమాట. లైక్ క్లైమేట్ చేంజ్ అనేది ఇట్స్ అ నీడ్ టు సాల్వ్ ది ప్లానెట్. డన్? రైట్. అండ్ నెక్స్ట్, దిస్ ఇస్ ద లాస్ట్ క్వశ్చన్ విత్ రిఫరెన్స్ టు ది బాంబే. ఇంకో కొన్ని ఉంటాయా? ఓకే రైట్. సో విత్ రిఫరెన్స్ టు ద బాంబే న్యాచురల్ హిస్టరీ సొసైటీ, BNHS అని అంటాం. బాంబే న్యాచురల్ హిస్టరీ సొసైటీ, BNHS. Consider the following statements. It is an autonomous organization under the Ministry of Environment, Forest. No, అసలు ఇది గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కాదు. ఇట్స్ ఎ ప్రైవేట్ ఆర్గనైజేషన్. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఎలిమినేట్ అయిపోతుంటే మీకు హాఫ్ ఆప్షన్ వచ్చేస్తుందా? క్లియర్? సో దెన్ యూ కెన్ టేక్ ఛాన్స్. సెకండ్ స్టేట్మెంట్ ఎలానే కరెక్టే. ఇట్ స్ట్రైవ్స్ టు కన్సర్వ్ ది నేచర్ త్రూ యాక్షన్ బేస్డ్ రీసెర్చ్, ఎడ్యుకేషన్ అండ్ పబ్లిక్ అవేర్నెస్. ఇది ఎలాగా కరెక్టే. దాని బేసిస్ మీద థర్డ్ స్టేట్మెంట్ చూద్దాం. ఇట్ ఆర్గనైజెస్ అండ్ కండక్ట్స్ ది నేచర్ ట్రయల్స్ అండ్ క్యాంప్స్ ఫర్ ది జనరల్ పబ్లిక్ గురించి ఆ నేచర్ ట్రయల్స్, క్యాంప్స్ అనేవి ఆర్గనైజ్ చేస్తారు, కండక్ట్ చేస్తారు. అయితే ఇక్కడ ఎలిమినేట్ చేయడానికి ఏం లేదు. ఓకే, సో కన్జర్వేషన్ గురించి చెప్తున్నారు కాబట్టి ప్రొబాబ్లీ ద బెస్ట్ చాయిస్ అనేది 2 and 3. అండ్ ఎస్, దిస్ ఈస్ ది ఆన్సర్. ఓకేనా? ఒకటి ప్రాపర్ గా ఎలిమినేట్ చేస్తే చాలు, లాజికల్ గా వెంటనే మనకి ఆన్సర్స్ అనేవి 50% ఛాన్స్ తో అయినా వచ్చేస్తూ ఉంటాయి. రైట్? ఎస్. అండ్ నెక్స్ట్, విత్ రిఫరెన్స్ టు ద గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీ, GEF, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? ఇట్ సర్వ్స్ యాజ్ ఫినాన్షియల్ మెకానిజం ఫర్ కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ అండ్ యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ ఆన్ క్లైమేట్ చేంజ్ అని చెప్తున్నారు. రైట్? సో ఇది CBD అండ్ UNFCCC కి ఫైనాన్షియల్ మెకానిజం కింద గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీ ఉంటుందని చెప్తున్నారు. ఓకే. ఇట్ అండర్టేక్స్ సైంటిఫిక్ రీసెర్చ్ ఆన్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్. నో, ది గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీ అనేది ఫైనాన్షియల్ మెకానిజం మాత్రమే, ఎటువంటి సైంటిఫిక్ రీసెర్చ్ అనేది చేయదు. సెకండ్ ఆప్షన్ రాంగ్.
ఎందుకు చెప్తున్నానంటే గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీ మోస్ట్ ఇంపార్టెంట్. బేసిక్ కరెంట్ అఫైర్స్ బేసిక్ స్టాటిక్ చదివేటప్పుడు మీరు దీన్ని చదువుతారు. ఓకే, బేసిక్ స్టాటిక్ చదివేటప్పుడు గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీ గురించి చదువుతారు, మీకు అర్థమవుతుంది. సెకండ్ ఆప్షన్ ఇస్ రాంగ్. థర్డ్ వన్, ఇట్ ఈస్ అన్ ఏజెన్సీ అండర్ ఓఈసీడీ. నో, ఓఈసీడీ కాదు. మనం ఏం చూసాం, ఇట్ ఈస్ అండర్ ది వరల్డ్ బ్యాంక్. యాక్చువల్లీ దట్ ఈస్ ఫైన్. అది కేవలం ఫినాన్షియల్ మెకానిజం కింద మాత్రమే యాక్ట్ చేస్తుంది. ఇట్స్ నాట్ బోత్ ఏ అండ్ బి. ద ఆన్సర్ ఇస్ వెరీ సింపుల్, ఇట్ ఈస్ ఏ. ఇదే కరెక్ట్. అదొక ఫైనాన్షియల్ మెకానిజం. దేని గురించి? కన్వెన్షనల్ బయోలాజికల్ డైవర్సిటీని ఇంప్లిమెంట్ చేయడానికి, యుఎన్ఎఫ్సిసిసిని ఇంప్లిమెంట్ చేయడానికి గ్లోబల్ లెవెల్లో ఫైనాన్షియల్ మెకానిజం ఎవరు? గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీ. What are the significance of practical approach to sugarcane production known as sustainable sugarcane initiative? ఎక్కడ ఒక్కసారి చూడండి, సస్టైనబుల్ షుగర్కేన్ ఇనిషియేటివ్ అన్నాడు. సో ఈ ఇనిషియేటివ్ లో ఖచ్చితంగా ఏ విధమైన మెథడ్స్ ఉండాలి? మినిమల్ డ్యామేజ్ ఉండాలి, ఎన్విరాన్మెంట్ కి డ్యామేజ్ కాకూడదు, ఎక్కువగా కెమికల్ ఫెర్టిలైజర్స్ లాంటివి యూజ్ చేయకూడదు, న్యాచురల్ మెథడ్స్ ఉంటేనే కదా సస్టైనబుల్ షుగర్కేన్ ఇనిషియేటివ్ అంటాం, రైట్? అయితే ఇక్కడ చూడండి, ద సీడ్ కాస్ట్ ఈజ్ వెరీ లో. ఎస్, అప్పుడే సస్టైనబుల్ అవుతుంది. ఇన్ దిస్ కంపేర్డ్ టు కన్వెన్షనల్ మెథడ్. ఎస్, కన్వెన్షనల్ మెథడ్ కన్నా ఇందులో సీడ్ కాస్ట్ అనేది తక్కువ ఉంటుంది. ఎస్, సీడ్ కాస్ట్ తక్కువ ఉంటేనే సస్టైనబుల్. సో ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ అనేది తీసుకుందాం, రైట్? అండ్ నెక్స్ట్, డ్రిప్ ఇరిగేషన్ కెన్ బి ప్రాక్టీస్డ్ వెరీ ఎఫెక్టివ్లీ ఇన్ దిస్. డ్రిప్ ఇరిగేషన్ అనేది ప్రాక్టీస్ చేయొచ్చు, కెన్ బి ప్రాక్టీస్డ్ అన్నాడు. సో తప్పేం లేదు, సరిపోతుందా? టూ స్టేట్మెంట్ కూడా రైట్. సో టూ స్టేట్మెంట్ కూడా సరిపోతుందంటే ఆప్షన్ ఏ అండ్ ఆప్షన్ సి ఎలిమినేట్ చేయొచ్చు. 50-50 ఛాన్స్. అంటే ఇక్కడ ఫోర్త్ స్టేట్మెంట్ కరెక్టే. ఫస్ట్ అది చూసేద్దాం. ద స్కోప్ ఫర్ ఇంటర్ క్రాపింగ్ ఈజ్ మోర్ ఇన్ దిస్ కంపేర్ టు ద కన్వెన్షనల్ మెథడ్ ఆఫ్ కల్టివేషన్. ఎస్, కన్వెన్షనల్ మెథడ్ కన్నా సస్టైనబుల్ లో ఇంటర్ క్రాపింగ్ ఇంపార్టెంట్ కదా అగ్రికల్చర్ కి. సో సస్టైనబుల్ షుగర్ కేన్ ఇనిషియేటివ్ లో ఇంటర్ క్రాపింగ్ అనేది చూస్తాం. సో ఫోర్త్ అనేది ఆబ్వియస్లీ కరెక్టే. థర్డ్ ఆప్షన్ చూడాలి. సి, there is no application of chemical or inorganic fertilizers at all in this. అసలు ఎటువంటి ఇనార్గానిక్ కానీ ఆర్గానిక్ అంటే కెమికల్ కానీ ఇనార్గానిక్ కానీ ఎటువంటిది కూడా యూజ్ చేయరు అని చెప్తున్నారు. ట్రూ ఆర్ ఫాల్స్? ఎస్, గుడ్. సో దిస్ ఇస్ ది ఆన్సర్. థర్డ్ ఆప్షన్ ఈజ్ రాంగ్. ఎందుకు? మనం సస్టైనబుల్ షుగర్ కేన్ ఇనిషియేటివ్ లో మనం ఎటువంటివి యూజ్ చేస్తాం? ఐ మీన్ కొంతవరకు ఇనార్గానిక్ వి యూజ్ చేసే ఛాన్స్ అనేది ఉంది. ఓకేనా? కెమికల్ ఫెర్టిలైజర్స్ ని యూజ్ చేస్తారు కొంతవరకు. దేర్ ఇస్ నో అప్లికేషన్ ఎట్ ఆల్ అని ఏవైతే చెప్తున్నాడో ఇంత ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్స్ ని మనం తీసుకోం. ఓకేనా? బట్ మోస్ట్లీ ఈకో ఫ్రెండ్లీ ఉంటుంది, రైట్? బట్ కొంతవరకు కెమికల్ ఫెర్టిలైజర్స్ అనేవి యూజ్ చేస్తారు. డన్? Yes, that is the last question. So this is the optional program. So live plus recorded classes అనేవి మీకు ఉంటాయి. PSIR, PubMed, Sociology, Anthro and Telugu Literature classes ఉంటాయి. మీకు 30,000 వస్తుంది, 5,000 EMI తో వస్తుంది. లైఫ్ టైమ్ వ్యాలిడిటీ కోర్సెస్ అనేవి ఉంటాయి. మీకు ఏ డౌట్ వచ్చినా ఈ నెంబర్కి మీరు కాల్ చేయగలరు. 7893899555. రైట్. ఆన్ దట్ నోట్, టుమారో వీఆర్ గోయింగ్ టు డీల్ ద 2013 క్వశ్చన్. విత్ దట్ ఎన్విరాన్మెంట్ పార్ట్ అనేది కంప్లీట్ గా క్లియర్ అయిపోతుంది, PYQs అనేది, రైట్? Yes.